ఉపవాస ప్రార్థనలో మనం ముందుకు సాగుతుండగా ఎవరైనా సాంగ్ పాడాలనుకున్న వారు పాడొచ్చు. లేనట్టయితే మనం స్తుతి ఆరాధనలో ముందుకు సాగుదాం. స్తోత్రం ప్రవ్వా, పరిశుద్ధుడా 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 అని నిత్యం వేలాది దూతలతో పొగడబడుతున్న రాజా, నీ పాదములకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా మహాగణుడా యేసురాజా, మీకే స్తోత్రములు 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 ప్రవ్వా. ఈ యొక్క శుక్రవార దినమున తండ్రి ఉపవాస ప్రార్థనలో మాకు తోడు నీడగా ఉండి నడిపిస్తున్నందుకై నీకు వందనాలు స్తోత్రములు 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 తండ్రి. మారని దేవానికి స్తోత్రములు ప్రవ్వా, ఆది అంతమునై ఉన్న దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యం వేలాది దూతలతో పొగడబడుతున్న రాజా, నీకు వందనాలు వందనాలు స్తోత్రములు 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 ప్రవ్వా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అవును దేవా, మారని దేవుడవు నీవే ప్రవ్వా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మాకు మరుగై ఉండలేదు ప్రవ్వా. దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మాలో ఉండండి, మాతో మాట్లాడండి దేవా, మీకు స్తోత్రములు. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను మరువలేను యేసయ్యా. మారని దేవుడవయ్యా, మరువని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా, గ్లోరీ జీసస్. యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రములు 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 ప్రభువా. మహోన్నతుడా మహాగణుడా యేసురాజా, మీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క స్తుతి ఆరాధనలు ప్రభువా నీకే అర్పిస్తున్నాము తండ్రి. అయా, నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా ఈ లోకములో? కేవలం నీవు మాత్రమే ఉన్నావు ప్రభువా. ఈ లోక ప్రేమలు వ్యర్థము తండ్రి. దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మనుషులు ఎన్నడైనా విడవచ్చు, కానీ నీవు మాత్రము తండ్రి ఎన్నడు ప్రభువా మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు ప్రభువా. మేము మిమ్మల్ని విడిచినా మమ్మల్ని మీరు విడవలేదు ప్రభువా. దేవా మీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయా, నీవు తప్ప మాకెవరు లేరు ప్రభువా ఈ లోకంలో. నీవుంటే మాకు చాలు తండ్రి. దావీదు తనయ్య మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు ప్రభువా. దేవా మీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు ప్రభువా. అద్భుతకరుడా మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా 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 అని నిత్యం వేలాది దూతలతో పొగడబడుతున్న రాజా, మీకు వందనాలు 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 స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. దేవా మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా మీకు స్తోత్రములు ప్రభువా. లెక్కలేనని మార్లు మేము పడిపోయినను తండ్రి, మమ్మల్ని లేపి నిలబెట్టిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. అయా మమ్మల్ని హత్తుకున్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, గ్లోరీ జీసస్. యేసయ్యా మీకే స్తోత్రములు 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 ప్రభువా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని,
చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నన్ను చూడనిమ్ము. చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా. అవును దేవా, మీకు స్తోత్రములు నాయన. లోక భోగాలపై, లోక ఆశలపై నా నేత్రములు పడకుండా, మా నేత్రములు పడకుండా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరచుకొని తండ్రి, కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ అయా వాక్యంతో మాలో ఉండి మాట్లాడమని, అయా ఆత్మీయ నేత్రములు తెరవమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. ప్రతిరోజు మనం వాక్యం వింటూ ఉంటాము, కానీ దాన్ని ఆచరణలో పెడుతున్నామా? దేవుడు నాతో మాట్లాడడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, కానీ దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడే దేవుడు, కానీ కొన్నిసార్లు ఆయన మాటను పెడచెవిన పెట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదవండి. 45వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. మనల్ని పిలిచే దేవుడు ఆయన. కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. యోనాను కూడా దేవుడు పిలిచాడు, కానీ యోనా ఏం చేశాడంటే, నినేవేకు వెళ్ళుమంటే తర్షీషుకు వెళ్ళే దారిలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఆఖరికి మరణించే స్థితిలో కూడా దేవుడు ఆయన పశ్చాత్తాపడినప్పుడు యోనాను కాపాడాడు. సో ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. 45 మొదటి నుండి కొన్ని వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే కోరేషు గురించి మాట్లాడుతున్నాడు. కోరేషును ఆయన పిలుచుకున్నాడంట. ఏ రీతిగా పిలుచుకున్నాడంట చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతనిని కుడి చేతి పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను. ఏం విప్పుతాడంట? అభిషేకించి పిలుచుకున్న వారి కోసము రాజుల నడికట్లను సైతం విప్పుతాను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదనని ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడంటే కోరేషుతో యెహోవా దేవుడు
మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళే మార్గంలో ఒక్కొక్కసారి మనం వెళ్ళే మార్గంలో కూడా ఎలాంటి దారులు ఎదురవుతాయంట, మెట్టగా ఉన్న దారులు ఎదురైనను ఆ యొక్క దారిని దేవుడు సరళము చేస్తాను అని కోరేషుతో మాట్లాడుతున్నాడు. కోరేషు గురించి మాట్లాడుతున్నాడు. కోరేషును అభిషేకించిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కోరేషు వెళ్ళే దారిని సరళము చేయగల దేవుడు నువ్వు వెళ్ళే దారిలో కూడా ఎలాంటి మెట్టగానున్న స్థలములనైనను, ఎలాంటి శ్రమలనైనను, ఎలాంటి శోధనలైనను, దేవా ఈ రోజు నేను ఈ మార్గంలో నడుస్తున్నాను, ఈ మార్గంలో నేను నడుస్తున్నప్పుడు నాకు ఈ శ్రమ ఎదురయ్యింది, నీవు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా నీ మాట వినే దేవుడు మన తండ్రి అయిన దేవాతి దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు. నేను నీకు ముందుగా నడుస్తాను అంటున్నాడు ఆయన. అయితే మనము నడిచే మార్గములలో, మనం వెళ్ళే మార్గములలో మొదటిగా మనం ఏం చేయాలంటే ఆయనకు మనం మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు. మనం వెళ్ళే దారిని ఆయన సరళము చేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కోరేషును పేరు పెట్టి పిలిచిన దేవుడు, కోరేషును అభిషేకించిన దేవుడు, కోరేషుకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండడా. చాలా మంది అనుకుంటుంటారు, మా పని అయిపోయింది, ఇంకా మేము శ్రమలలో ఉన్నాము, మేము కష్టాలలో ఉన్నాం, మేము శోధనలలో ఉన్నాం, మా కన్నీరు తుడిచే నాదుడే లేడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కోరేషును అభిషేకించిన దేవుడు, కోరేషును పేరు పెట్టి పిలిచిన దేవుడు, కోరేషుకు ఆ యొక్క మెట్టగానున్న స్థలములను దేవుడు సరళము చేయగల దేవుడు. మరి ఎందుకు మన జీవితంలో ఆయన చేయలేడు అని మనం ఎందుకు అనుకుంటున్నాము అనేది ఆలోచించాలి. ఆలోచించి ఎప్పుడైతే నా దేవుడు ఇవి చేయగల సమర్థుడు అని మనం అనుకుంటామో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నడుస్తున్న దారి, ప్రతి దారిని ఆయన సరళం చేస్తాడు. చూడు, కోరేషును దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను రాజుల నడికట్లను విప్పేదను. ఒకవేళ నీకు అధికారులతో సమస్య ఉందా, రాజులతో సమస్య ఉందా, అయితే దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క కట్టబడిన కట్లను సైతం నేను విప్పేదను అంటున్నాడు. చూడండి, ఇంకా ముందుగా చూసినట్టయితే, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. ఏం తెలుసుకొనున్నట్లంట, ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు, నీవు తెలుసుకొనున్నట్లు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు యెహోవా దేవుడని నేను తెలుసుకొనున్నట్లు అంటున్నాడు. హల్లెలూయా. మనమందరం ఏం తెలుసుకోవాలంట, ఆయన ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని తెలుసుకొనున్నట్లు ఆయన ఏం చేస్తాడంట. చూడండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప మాట ఎవరు చెప్పగలుగుతారండి? చూడండి, అంధకార స్థలములలో ఉంచబడిన, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చేదను అని దేవుడు కోరేషుతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎవరైతే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు అనారోగ్య సమస్య ఉంది, ఈ సమస్య నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, విడిపించేవారెవరు లేరా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడంట, ఇజ్రాయేలు ప్రజాంగం కోసము కోరేషును అభిషేకించి రహస్యమందున్న ధననిధిని ఇస్తానంటున్నాడు. మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడంట, ఆకాశ తలుపులను తెరుస్తాడు. హల్లెలూయా. మనం అడగాలి, అడిగేవారిగా ఉండాలి, విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి. నా దేవుడు ఇది చేయగల సమర్థుడని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగుతామో దేవుడు నీతో నాతో మాట్లాడగల సమర్థుడు. హల్లెలూయా. కోరేషుకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలీయుల దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. ఈ రోజున దేవుడు నీకేం వాగ్దానం ఇస్తున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభు యెహోవా దేవుడు నీ దేవుడని నువ్వు తెలుసుకొనున్నట్లు, నీకున్న శ్రమ నుండి, నీకున్న బంధకముల నుండి, నీకున్న అంధకార చీకటి శక్తుల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కోరేషుకి ఇచ్చిన వాగ్దానము నీకు నాకిస్తున్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచిన దేవుడు మన పేరు పెట్టి ఈ రోజున పిలుస్తున్నాడు. హల్లెలూయా.
అంధకార స్థలములలో ఉంచబడిన నిధుల రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చి, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడంట. ఏం చేశాడంట? ఆయన పేరు పెట్టి పిలిచాడంట. మన పేరు పెట్టి పిలిచాడంట. అసలు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, నువ్వు ఎరగకుండినను, చూడండి, నీవు నన్ను ఎరగకుండినప్పటికి నీకు బిరుదులిచ్చి తిని. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, ఈ వాక్యం వింటున్నాము అంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు గనుకనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుకనే ఈ రక్షణ అయినను, ఈ వార్తలైనను, ఈ యొక్క వాక్యమైనను మనం వినగలుగుతున్నాము. హల్లెలూయా. దేవుడు మనము ఆయనని ఎరగకున్నప్పటికీ ఆయన మనల్ని ఎరిగి పిలుచుకునే దేవుడు. మనం అనుకోవచ్చు, నేను సువార్త చెప్పడానికి ఎలా వెళ్ళాలి, నేను వాక్యం బోధించడానికి ఎలా వెళ్ళాలి, లేదంటే నేను మందిరానికి ఎలా వెళ్ళాలి. ఒక్కొక్కసారి మందిరానికి వెళ్ళేప్పుడు ఏముండవు, డబ్బులు ఉండవు. కానీ దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, రహస్య స్థలములలో మరుగైన ధనము నీకిచ్చేదను అంటున్నాడు. ఎంతమందికి కావాలి రహస్యమందున్న ధనము? హల్లెలూయా. ధనం ఎవరికైనా అవసరం ఉండదా? అవసరం ఉంటదా? ఉండదా? ధనము ఎవరికైనా అవసరం ఉంటదా? ఉండదా? కదా. రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చేదను అంటున్నాడు దేవుడు. మనకున్న శ్రమలు ఆయనకు తెలుసు, మనకున్న కష్టాలు ఆయనకు తెలుసు, మనకున్న శోధనలు ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రహస్యమందున్న ధనము కోసం నువ్వు ప్రార్థించు, నీ శ్రమల కోసం నువ్వు ప్రార్థించు, నీ కన్నీరు కోసం నువ్వు ప్రార్థించు, కష్ట సుఖాల కోసం నువ్వు ప్రార్థించు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించు, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించు. దేవుడు మార్గాలను తెరవబోతున్నాడు. ఆమెన్. కోరేషును పిలుచుకున్న దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను పిలుచుకుంటున్నాడు. కోరేషు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, నీ పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను, నీవు ఎరగకపోయినప్పటికీ నీకు బిరుదులిచ్చి ఉన్నాను. మూడవదిగా ఆయన అంటున్నాడు, నువ్వు ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు. అంధకార స్థలములలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చెదను. నీకున్న శ్రమల కోసం, నీకున్న కష్టాల కోసం, నీకున్న శోధనల కోసం మనం ప్రతిరోజు వాక్యం వింటూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, దేవుడిచ్చిన మాటను, వాక్కును, ఆయన ఇచ్చిన వాగ్దానమును ఎప్పుడైతే మనం ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తామో, దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, కోరేషును అభిషేకించిన దేవా నన్ను అభిషేకించు, నన్ను ఆదరించు, కోరేషుతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడు అయ్యా. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో ఉంచబడిన ధననిధిని నాకు దయచేయండి ప్రభువా. నాకున్న శ్రమల నిమిత్తము నాకు దయచేయండి ప్రభువా, నాతో మాట్లాడండి. ఈరోజు అప్పుల వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అని ఎంతో మంది అనుకోవచ్చు. అప్పుల స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నారు, అనారోగ్య స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కోరేషును అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. కోరేషును దీవించిన దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. కోరేషును అభిషేకించి ఆదరించిన దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. మనం అనుకుంటాం దేవుడు చూడడం లేదు కదా అని. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా, దేవుడు చూస్తాడు. నువ్వు మొర పెడుతున్నావా లేదా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు అడుగుతున్నావా లేదా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చూసే దేవుడు మన దేవుడు. చూస్తున్నాడమ్మా, నిన్ను చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా, లెక్క అడుగుతాడమ్మా,
తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా యేసు. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. ఏమడుగుతాడంట మనల్ని? తీర్పు రోజు లెక్క అడుగుతాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నామా లేదా? మనకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు శోధనలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటుంటారు కొంతమంది. కానీ నేనెందుకు ప్రార్థన చేయకూడదు? కోరేషు వలె నేనెందుకు అభిషేకించబడకూడదు? ఎబ్బేజు వలె నేనెందుకు ప్రార్థన చేయకూడదు? ఎస్తేరు రాణి వలె నేనెందుకు ప్రార్థన చెయ్యకూడదు అని అనుకోరు. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు. ఎప్పుడైతే దానియేలు వలె మనం ప్రార్థించినప్పుడు, ఎస్తేరు రాణి వలె ప్రార్థన చేసినప్పుడు, ఎస్తేరు రాణి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి ఎవరి దయ పొందుకుందంట? రాజు దయ పొందుకుందంట. హల్లెలూయా. ఎందుకు పొందుకుందామే? ప్రార్థన చేసింది కాబట్టి, దేవుడు ఆమె మొర విన్నాడు కాబట్టి దయ పొందుకుంది. మనము కూడా ఇప్పుడున్న స్థితిలో ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని నువ్వు అడిగినప్పుడు, ఎస్తేరు రాణి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వినబోతున్నాడు. ఆమెన్. ఎప్పుడైతే దేవా నాకు ఇది కావాలి, దేవా నువ్వు అభిషేకించిన కోరేషు వలె నన్ను అభిషేకించు, ఎబ్బేజుతో మాట్లాడిన దేవా, ఎబ్బేజును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు, ఎస్తేరు రాణి ప్రార్థన విన్న దేవా నాతో మాట్లాడు, నా ప్రార్థన వినయ్యా. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది కాదు, నేనెందుకు ప్రార్థన చేయకూడదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, నేనెందుకు వాక్యం చదవకూడదు, నేనెందుకు ఉదయకాలమునే లేవకూడదు, ఉదయకాలమునే నా స్వరం ఎందుకు దేవునికి వినిపించకూడదు అని మనం అనుకున్నప్పుడు, దేవుడు నీ ప్రతి మార్గములను దేవుడు తెరవబోతున్నాడు. ఆమెన్. ఎస్తేరు రాణి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు, నీ శ్రమలు చూడబోతున్నాడు. ప్రతి విషయంలో దేవుణ్ణి మనం అడగాలి. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చయా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, దేవుడు నడిపించేవాడిగా ఉన్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ఈ స్థితిలో మనకు ఆలోచన రాకపోవచ్చు, అయ్యా ఈ మార్గములు అన్ని మూసుకుపోయాయి ప్రభువా, ఈరోజు ఆ మార్గములను తెరిచే ఆలోచన నాకు దయచేయండి తండ్రి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఎప్పుడైతే మనం అడుగుతామో, కోరేషును అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటల నిమిత్తము ఎవరికి వారే వ్యక్తిగతంగా, దేవా నన్ను అభిషేకించు, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అడుగుదాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎంతమంది అనుకుంటున్నారు, దేవా ఈరోజు నన్ను అభిషేకించండి ప్రభు అని ఎంతమంది అనుకుంటున్నారు? కోరేషును అభిషేకించి పేరు పెట్టి పిలిచిన దేవా నన్ను అభిషేకించండి, నా పేరు పెట్టి పిలిచినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు ప్రభువా, దేవా మీకు స్తోత్రములు తండ్రి. నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. దేవా మిమ్మల్ని నేను ఎరగకుండినను తండ్రి, నన్ను పిలుచుకున్న దేవా మీకు స్తోత్రములు నాయన. మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభువా. విన్న వాక్యమును విడిచిపెట్టకుండా నాయన మీకు స్తోత్రములు తండ్రి. అయా మీకు వందనాలు, మా హృదయంలో భద్రపరచండి అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా మీకు స్తోత్రములు 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 ప్రభువా. యేసు రాజా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు. ఎస్తేరు రాణి వలె ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా, మీకు స్తోత్రములు. అయా ఎబ్బేజును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయన సరిహద్దులు విశాలపరచిన దేవా మా సరిహద్దులు విశాలపరచండి అని అడుగుదాం. హల్లెలూయా, గ్లోరీ జీసస్, హల్లెలూయా. అయా కోరేషును పిలిచిన దేవా మీకు స్తోత్రములు. ఈ రోజున నన్ను పిలవండి అయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా.
యేసయ్యా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్న స్థితిలో నుండి ప్రభువా, ప్రార్థించే స్థితికి నన్ను నడిపించండి దేవా. మీకు స్తోత్రములు. హల్లెలూయా, గ్లోరీ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా వాక్యంతో మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళ హృదయంలో అయా వాక్యం నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా అంధకార స్థలములలో అయా రహస్య స్థలములలో ఉంచబడిన అయా నిధులను ప్రభువా యేసయ్యా, ఆ ధననిధిని అయా పేరు పెట్టి పిలుచుకున్న మమ్మల్ని తండ్రి యేసయ్యా మీకు స్తోత్రములు. అప్పుల బాధతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభువా, ఈ క్షణమున తండ్రి ఆ బిడ్డలకి వాగ్దానం మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. అయా అనారోగ్య స్థితితో బాధపడుతున్న ప్రతి బిడ్డను నాయన మీరు తాకండి, ముట్టండి ప్రభువా. మీకు స్తోత్రములు. అయా స్వస్థతను నిశ్చయముగా మీరు దయచేయండి అయా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా ఎంతమంది హృదయములలో కలవర పడుతున్నారో తండ్రి అయా మీకు స్తోత్రములు తండ్రి. ఆ కలవరం నుండి మీరు విడుదల దయచేయండి అయా. మీకు స్తోత్రములు ప్రభువా. యేసు రాజా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని నెమరు వేసుకునే భాగ్యమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.